ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ సంబంధించి చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అందుకోసమే వాటిని నేను టోటల్గా 13 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు అందులో భాగంగా పార్ట్ 1కి సంబంధించి ఈ యొక్క కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, జావా స్క్రిప్ట్లో 0తో మొదలైనటువంటి మీ ప్రయాణం 35 చాప్టర్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చేసేటువంటి ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇక్కడ వరకు చేరుకుంటారో మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అలానే ఈ యొక్క టోటల్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి. మీలో ఒక సుందర్ పిచ్చై, ఒక బిల్ గేట్స్ లాంటి గొప్ప వ్యక్తులు కనిపిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనమందరం కూడా ఆ దేవుని సృష్టిలో ఒక భాగమే. సమస్త జీవరాశుల్ని సృష్టించినటువంటి ఆ దేవుడిని నేను జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అని అంటాను. అదేంటి సురేష్, ఆబ్జెక్ట్కి ఇంత ఎలివేషన్ ఇచ్చావు అని మీరు అనుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, జావా స్క్రిప్ట్లో 99% వరకు కూడా మనకి ఆబ్జెక్ట్సే ఉంటాయన్నమాట. ఓకే, అంతెందుకు, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఫంక్షన్స్, అలానే తర్వాత డిస్కస్ చేసుకోబోయేటువంటి ఎరేస్ కూడా ఆబ్జెక్ట్సే. అవును, వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా సరే నేను చెప్పేది అక్షర సత్యం. ఓకే, ఇవన్నీ మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే, మన యొక్క బేస్ ఉంది కదా, చూడండి మన యొక్క బేస్ ఫోల్డర్ ఇంతకుముందు చాలాసార్లు ఉపయోగించాం. ఏమీ లేదు, సింపుల్గా ఒక HTML ఫైల్ ఉంటుంది, అలానే ఒక script.js ఫైల్ రాసాం అనమాట. ఇందులో కన్సోల్ స్టేట్మెంట్ రాసాము. ఇది ఇప్పుడు నేను తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్స్ అన్నటువంటి ఒక కాలేజ్ ఉందనుకుందాం. అందులో మీరు అడ్మిషన్ కోసం వెళ్ళారనుకుందాం. అప్పుడు మీకు ఈ విధంగా ఒక ఫామ్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఫామ్ని చూడగానే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, ఫోన్ ఎంటర్ చేయాలి, అడ్రస్ ఎంటర్ చేయాలని మీకు అర్థమైంది. ఎందుకోసం అనుకోండి, ఇక్కడ రాశారు కాబట్టి. అవునా? సరే, ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ని మీరు ప్రోగ్రామింగ్లో చూపించాలనుకోండి. ఏ విధంగా చూపిస్తాము? ఈ విధంగా ఒక 3 వేరియబుల్స్ని తీసుకుంటాం. అవునా? సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇక్కడ మనం ఏదైతే రాసామో అదే వస్తుంది అనమాట. ఇదంతా మనకి తెలిసిందే. సరే, ఇప్పుడు వీటి యొక్క టైప్స్ మనం చెక్ చేసామనుకోండి, ఏమొస్తుంది? ఇది స్ట్రింగ్ వస్తుంది, ఇది నెంబర్ వస్తుంది, అలానే అడ్రస్ వచ్చేసి స్ట్రింగ్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనకి తెలిసినవే. సరే, అయితే ఇప్పుడు ఇది నాకు చెప్పండి. ఇక్కడ మనం ఏం చేసాం? ఇంతకు ముందు మనం ఫోన్ అన్నటువంటి ఈ యొక్క వేరియబుల్లో ఒక వాల్యూ పెట్టాం. ఇది అసైన్మెంట్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాము? రీఅసైన్మెంట్ చేస్తున్నాం అనమాట. అంటే అందులో మళ్ళీ ఇంకొక వాల్యూ అనేది పెడుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చెప్పండి. ఇప్పుడు మనం కొత్తగా ఏదైతే వాల్యూ పెట్టామో ఆ వాల్యూని వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా మనకి తెలిసిందే. సరే, ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ని మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రోగ్రామ్ నేను రాశాను. ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఓకే, అందుకోసం మన యొక్క index.html ఫైల్ మీద రైట్ క్లిక్ చేశాను, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద కొట్టాను. ఆ తర్వాత కంట్రోల్ షిఫ్ట్ అయ్యి మన యొక్క డెవలపర్ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం అనుకున్నటువంటి అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే, అయితే ఇప్పుడు మరి అంతా బాగా వర్క్ అవుతుంది కదా, మరి అటువంటప్పుడు ఇటువంటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అయినటువంటి ఆబ్జెక్ట్ గురించి ఎందుకోసం నేర్చుకోవాలి అని మీకు ఒక డౌట్ రావాలన్నమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, మనం తీసుకున్నటువంటి వేరియబుల్స్లోకి కేవలం ఒక్క వాల్యూని పెట్టగలం అనమాట. అంతే కదా, ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క ఫోన్ అన్నటువంటి వేరియబుల్లోకి ఎక్కడ ఒక వాల్యూ పెట్టాను, ఆ తరువాత కొంత సమయం తరువాత ఇంకొక వాల్యూ పెట్టాను అనమాట. అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి కేవలం మనం ఒక్క వాల్యూనే పెట్టగలం అనమాట. కానీ మన యొక్క నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉపయోగించినట్లయితే ఒకేసారి మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయగలం అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇది వచ్చింది కదా, మీరేం చేస్తారనుకోనంటే నాకు ఈ విధంగా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయండి. ఏం చేస్తారనుకోనంటే ఈ యొక్క నేమ్ అన్నటువంటి వేరియబుల్ని అలానే అడ్రస్ అన్నటువంటి వేరియబుల్స్ని ఉపయోగించి ఈ విధంగా నాకు అవుట్పుట్ చూపించండి. ఓకేనా? సరే, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం నేను అవుట్పుట్ చేసి చూపిస్తాను. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోండి, సింపుల్గా console.log రాస్తున్నాను. ఓకే, బ్యాక్ టిక్స్ ఉపయోగించాను. నాకు ఇక్కడ ఏం కావాలి? ఫస్ట్ సురేష్ కావాలి. సో కాబట్టి ఏం చేశాను అనుకుంటే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, నేమ్ అని రాశాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ మీకు చూసుకుంటే ఈ విధంగా స్ట్రైక్ అవుతుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క జావా స్క్రిప్ట్ మనకి ఏం చెప్తుంది అంటే ఇటువంటి వేరియబుల్ నేమ్ని లేదా ఇటువంటి ఐడెంటిఫైయర్ని మీరు ఉపయోగించకండి అని చెప్తుంది అనమాట. ఓకేనా? సో ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారు అనుకోనంటే వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఇటువంటి వేరియబుల్ని తీసుకోకండి. ఓకే, ఇప్పటికైతే ప్రాబ్లం ఏమి లేదు. సరే, ఇప్పుడు ఏం రాయాలి? సురేష్ ఈజ్ ఫ్రమ్. సో ఈజ్ అని రాశాను, ఫ్రమ్ అని రాశాను. ఆ తర్వాత మన యొక్క అడ్రస్లో ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి, అంతే కదా. సో అందుకోసం ఏం చేశాను, ఈ యొక్క అడ్రస్ అన్నటువంటి వేరియబుల్ ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క నేమ్లో ఉన్నది ఎక్కడికి వస్తుంది, అలానే అడ్రస్లో ఉన్నది ఎక్కడికి వస్తుంది అనమాట. ఇదంతా మనకి తెలిసిందే. సరే, ఒక్కసారి అవుట్పుట్ని చెక్ చేద్దాం. మనం అనుకున్నటువంటి అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట.
ఓకే. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ యొక్క 3 డీటెయిల్స్‌ని రిప్రజెంట్ చేయడానికి 3 వేరియబుల్స్‌ని మనం తీసుకున్నామనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఈ యొక్క 3 కూడా ఎవరికి సంబంధించినవి? ఒక స్టూడెంట్‌కి సంబంధించినవి. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఈ యొక్క 3 డీటెయిల్స్ ఒకరికి సంబంధించినవే కదా! అంటే ఒకే ఎంటిటీకి సంబంధించినవనమాట. సో, అందుకోసం ఒకరికి సంబంధించి ఈ యొక్క 3 ఇన్ఫర్మేషన్స్ కోసం 3 వేరియబుల్స్ తీసుకోకుండా కేవలం ఒకే వేరియబుల్‌ని తీసుకొని ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్‌ని మనం రిప్రజెంట్ చేయొచ్చనమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి 3 వేరియబుల్స్‌ని తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం ఒకే వేరియబుల్ తీసుకున్నారు. కాకపోతే ఈ యొక్క 3 ఇన్ఫర్మేషన్స్‌ని ఈ యొక్క 3 డీటెయిల్స్‌ని రిప్రజెంట్ చేశామనమాట. ఓకేనా? అయితే ఇటువంటి ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడానికి మనకి చాలా విధాలున్నాయనమాట. ఇక్కడ మనం రాసింది ఆబ్జెక్ట్ లిటరల్ సింటాక్స్. ఇది మనం 90% ఇదే ఉపయోగిస్తామనమాట. ఎందుకోసం అనుకునంటే చాలా చాలా సింపుల్ కాబట్టి. అయితే ఇంతకుముందు మనం ఈ యొక్క చాప్టర్ 18లో క్లాసెస్‌ని ఉపయోగించి ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేశాము అనేది ఒకసారి మనం చూద్దాం. సరే. ఇంతకుముందు మనం క్లాసెస్‌ని ఉపయోగించి ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేశాము అనేది మీకు చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు క్లారిటీగా అర్థం కాకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకోసం అనుకునంటే మీకు ఇంతకు ముందే చెప్పాను కదా! వీటన్నింటిలో మనం ఆబ్జెక్ట్ లిటరల్ సింటాక్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తామనమాట. కాకపోతే ఈ యొక్క క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఉపయోగించి ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి, ఇన్‌స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటి, స్టాటిక్ ప్రాపర్టీస్, ఇన్‌స్టెన్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ మీకు అర్థమయ్యాయనుకోండి, జావా స్క్రిప్ట్ అనేది మీకు చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నటువంటి కాన్సెప్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే. ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం చాప్టర్ 18లో ఆబ్జెక్ట్ ఈజ్ ఎ థింగ్ లేదా ఎంటిటీ అనుకోవచ్చనమాట. దట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్. ప్రతి ఆబ్జెక్ట్‌కి కూడా స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుంది. ఆ యొక్క స్టేట్‌ని మనం ప్రాపర్టీస్ అంటాం. అలానే బిహేవియర్‌ని మనం యాక్షన్స్ అంటామనమాట. ఓకేనా? ఇప్పుడు స్టూడెంట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటే స్టూడెంట్‌కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అలానే స్టూడెంట్‌కి సంబంధించి కొన్ని యాక్షన్స్ అనేవి మనం చేస్తామనమాట. ఓకే. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సరే. ఇప్పుడు ఈ యొక్క బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని అనుకుంటే ఇటువంటి ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడానికి మనం ఒక క్లాస్‌ని ఉపయోగిస్తామనమాట. మరి క్లాస్ అంటే ఏంటి అనుకోనంటే, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇటువంటి ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడాని కోసం మనం ఒక బ్లూ ప్రింట్, ఒక క్లాస్‌ని క్రియేట్ చేస్తామనమాట. ఆ విధంగా ఒక క్లాస్‌ని క్రియేట్ చేసి ఇటువంటి ఆబ్జెక్ట్స్‌ని మనం క్రియేట్ చేస్తామనమాట. ఓకే. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా! జస్ట్ వినండి. ఎటువంటి కోడింగ్ కూడా రాయకండి. ఓకే. ఒక 10 నిమిషాలు జస్ట్ వినడమే మీ పని. ఓకేనా? సరే. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒక్కొక్క బుక్‌ని రిప్రజెంట్ చేయడానికి 4 వేరియబుల్స్‌ని తీసుకున్నామనమాట. అంటే 4 బుక్కులు రిప్రజెంట్ చేయడానికి 16 వేరియబుల్స్‌ని తీసుకోవాల్సొస్తుందనమాట. అలా కాకుండా సింపుల్‌గా మనం ఒక క్లాస్‌ని రాస్తాం. ఆ యొక్క క్లాస్‌ని ఉపయోగించి ఈ విధంగా ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో, ఎప్పుడైతే మనం ఈ విధంగా న్యూ అని పెట్టేసి ఈ విధంగా బుక్ అని రాస్తామో, ఈ యొక్క బుక్‌కు సంబంధించినటువంటి క్లాస్‌లో ఉన్నటువంటి కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇందులో ఉన్నటువంటి వాల్యూ ఇందులోకెళ్తుంది. అలానే ఈ యొక్క 300 ప్రైస్‌లోకెళ్తుంది. ఈ యొక్క 200 నంబర్ ఆఫ్ పేజెస్‌లోకెళ్తుంది. అలానే ఈ యొక్క సురేష్ యాదవ్ అనేది ఆథర్‌లోకి వెళ్తుందనమాట. సో, ఈ విధంగా మనకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఇదే విధంగా మన యొక్క స్టూడెంట్‌కి సంబంధించి ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలి అంటే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సరే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, మన యొక్క స్టూడెంట్‌కి సంబంధించి ఒక క్లాస్‌ని క్రియేట్ చేసి, ఈ యొక్క క్లాసెస్‌ని ఉపయోగించి ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయగలం అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూడండి, స్టూడెంట్ అని చెప్పేసి ఒక క్లాస్‌ని క్రియేట్ చేశాను. అందులో ఒక కన్‌స్ట్రక్టర్‌ని రాశాను. అలానే ఒక స్టాటిక్ ప్రాపర్టీని రాశాననమాట. ఓకే. వీటన్నిటి గురించి ఇంతకుముందు మనం చాప్టర్ 18లో డిస్కస్ చేసాం. ఓకే. జస్ట్ వినండి. ఇవి మీకు 100కి 100% అర్థం అవ్వాలని లేదనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను అనుకుంటే, ఇదే క్లాస్‌ని ఉపయోగించి న్యూ అని చెప్పేసి ఒక ఆపరేటర్‌ని ఉపయోగించాను. మన యొక్క క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క నేమ్ ఇక్కడ రాస్తామనమాట. రాసిన తరువాత ఈ విధంగా కొన్ని వాల్యూస్‌ని పంపించాననమాట. ఇది స్టూడెంట్ యొక్క నేము, ఫోన్ నంబర్, అలానే అడ్రెస్ అనమాట. సో, ఇప్పుడు ఈ విధంగా మనం రాయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క క్లాస్‌లో ఉన్నటువంటి కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. మనం ఈ విధంగా పంపించినటువంటి వాల్యూస్ అనేవి ఈ యొక్క వేరియబుల్స్‌లోకి వెళ్తాయన్నమాట. సో, వెళ్ళిన తరువాత ఈ యొక్క కన్‌స్ట్రక్టర్ అనేది ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుందన్నమాట. ఆ విధంగా వచ్చినటువంటి ఆబ్జెక్ట్‌ని స్టూడెంట్1 అన్నటువంటి వేరియబుల్‌లో పెట్టామన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఈ విధంగా ఏదైతే రాసామో, ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తున్నాం కదా! దీనినే మనం ఏమంటాం అనుకోనంటే, ఆబ్జెక్ట్ క్రియేషన్ లేదా ఇన్‌స్టాన్షియేషన్ అంటామనమాట. ఓకే. ఒక ఆబ్జెక్ట్‌ని ఇన్‌స్టాన్షియేట్ చేసాము అని అంటామనమాట. ఓకే. మీరు ఒకవేళ జావా బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సింపుల్‌గా మనం ఏం చేసామనుకోనంటే, ఒక ఆబ్జెక్ట్‌ని ఇన్‌స్టాన్షియేట్ చేసామనమాట. సరే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, మనకొచ్చినటువంటి ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క వేరియబుల్‌లో ఉంటుంది అని చెప్పాను కదా! ఒక్కసారి దీనిని నేను ప్రింట్ చేసి చూస్తాననమాట. ఓకే. కన్సోల్.లాగ్ స్టూడెంట్1 అని రాసాననమాట. ఓకే. ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ అవుట్‌పుట్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి,
చూసారా నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి నేను ఇచ్చినటువంటి నేము, నేను పంపించినటువంటి ఫోన్ నెంబరు, అలానే అడ్రస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక క్లాస్ని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు ఇదే క్లాస్ని ఉపయోగించి ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సురేష్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. తర్వాత ఏం జరుగుతుంది, హరీష్ అని చెప్పేసి ఇంకొక స్టూడెంట్ మన యొక్క కాలేజ్లో అడ్మిషన్ కోసం వస్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాను, ఈ విధంగా హరీష్కి సంబంధించి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి దీనిని కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, స్టూడెంట్ అన్నటువంటి వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హరీష్కి సంబంధించి ఇంకొక ఆబ్జెక్ట్ అనేది నాకు వచ్చింది అనమాట. సరే, అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇంతకు ముందు మనం ఈ విధంగా ప్రిమిటివ్ వాల్యూస్ని తీసుకున్నాం అనమాట. వీటి యొక్క టైప్స్ చెక్ చేస్తే ఏం జరిగింది, ఈ యొక్క నేమ్ యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్ వచ్చింది, ఇది నెంబర్ వచ్చింది, ఇది స్ట్రింగ్ వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే వీటిని నేను ఆబ్జెక్ట్స్ అంటున్నాను కదా. సరే, అసలు నిజంగా అవి ఆబ్జెక్ట్సా కాదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే టైప్ ఆఫ్ ఈ యొక్క వేరియబుల్ పెట్టాను అనమాట. అంటే ఈ యొక్క వేరియబుల్ ఏ టైప్కి సంబంధించింది అనేది చెక్ చేస్తున్నాను అనమాట. చూడండి నాకు ఆబ్జెక్ట్ అని వచ్చింది అనమాట. మీకు అదే కదా చెప్పాను. సరే, అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసాము అనుకోనంటే ఈ యొక్క క్లాస్ని ఉపయోగించాం. అంతే కదా, ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి క్లాస్ని ఉపయోగించి ఈ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా. సరే, అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క క్లాస్ ఉపయోగించి క్రియేట్ చేసామా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఇన్స్టెన్స్ ఆఫ్ అని చెప్పేసి ఇంకొక ఆపరేటర్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీకు అది చేసి చూపిస్తాను, ఆ తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అనుకోనంటే మన యొక్క ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఓకే, ఇది మన యొక్క ఆబ్జెక్ట్ కదా. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క క్లాస్ని ఉపయోగించి క్రియేట్ చేసామా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే student1 ఇన్స్టెన్స్ ఆఫ్ అని చెప్పేసి స్టూడెంట్ అంటే మన యొక్క క్లాస్ నేమ్ రాస్తాం అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం అనుకోనంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది దీని నుండే ఇన్స్టెన్షియేషన్ చేశారా లేదా అని చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ యొక్క student1 అనేది ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి క్లాస్ని ఉపయోగించే కదా క్రియేట్ చేసాం. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి ట్రూ అని వచ్చింది అనమాట. ఒకవేళ ఈ యొక్క student1 అన్నటువంటి ఆబ్జెక్టు వేరే క్లాస్ను ఉపయోగించి క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చేది అనమాట. సరే, ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, మన దగ్గర ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్ని ఉపయోగించి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క క్లాస్ని కామెంట్ చేస్తాను అనమాట. అంటే మన దగ్గర ఇప్పుడు క్లాస్ లేదు. సో క్లాస్ లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏం రావాలి, ఎర్రర్ అనేది రావాలి. అంతే కదా. ఇక్కడ మీరు చూడండి ఏమని వచ్చింది, స్టూడెంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంతే కదా, ఇక్కడ స్టూడెంట్ అన్నటువంటి క్లాస్ లేదు అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు మీకు ఏమర్థమయ్యింది, మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోనంటే తప్పకుండా ఆ యొక్క క్లాస్ ఉండాలి అని అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను అనమాట. న్యూ యూట్యూబ్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనమాట. అంటే నేనేమనుకుంటున్నాను అనుకోనంటే యూట్యూబ్ అన్నటువంటి ఒక క్లాస్ ఉంది అని అనుకుంటున్నాను అనమాట. నిజానికి అటువంటి క్లాస్ ఏమైనా ఇక్కడ ఉందా, లేదనమాట. సో కాబట్టి ఇక్కడ నాకు ఎర్రర్ అనేది రావాలి. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి యూట్యూబ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ వచ్చింది అనమాట. ఎందుకంటే అటువంటి క్లాస్ అనేది లేదనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే న్యూ ఆబ్జెక్ట్ అని రాశాను అనమాట. ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ రావాలి కదా. ఎందుకోసం అనుకోనంటే అటువంటి క్లాస్ మనం క్రియేట్ చేసామా, లేదు. సో కాకపోతే ఇక్కడ మీరు చూడండి ఎర్రర్ అనేది రాలేదనమాట. అంటే మనకి తెలియకుండే ఆబ్జెక్ట్ అన్నటువంటి ఒక క్లాస్ ఎక్కడో ఉందనమాట. మీకు మొదట్లో ఏం చెప్పాను, ఆబ్జెక్ట్ అనేది జావా స్క్రిప్ట్లో దేవుడు అని చెప్పాను అనమాట. నిజానికి మనకి దేవుడు కనిపిస్తుందే, దేవుడు కనిపించరనమాట, కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంటారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ అన్నటువంటి క్లాస్ నిజానికి మన దగ్గర లేకపోయినా సరే ఆబ్జెక్ట్ అన్నటువంటి క్లాస్ని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం అనమాట. సరే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి క్లాస్ని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి వచ్చిందనమాట. ఎందుకోసం అనుకుంటే ఈ యొక్క వాల్యూస్ని మనం పంపించాం కాబట్టి. సరే, ఇక్కడ మీరు చూసుకుంటే ఎర్రర్ ఏం రావట్లేదు. మరి అది ఏం రిటర్న్ చేస్తుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వేరియబుల్ తీసుకొని ఇందులో వస్తున్నటువంటి వాల్యూని ఇందులో పెట్టాను అనమాట. ఓకే, ఒకసారి దానిని నేను ప్రింట్ చేసి చెక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం క్రియేట్ చేసాం, మనం కొన్ని వాల్యూస్ పంపించాం కాబట్టి మనం పంపించినటువంటి వాల్యూస్ వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నిజానికి ఇటువంటి క్లాసే లేదు, కానీ ఎర్రర్ రావడం లేదు. మరి అది ఏం రిటర్న్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఏమీ లేదనమాట. సరే, గుర్తుపెట్టుకోండి, మన యొక్క స్టూడెంట్ లాగే ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది. దానిని ఉపయోగించి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ విధంగా క్రియేట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అందులో మనకి ఏమీ ఉండదనమాట. సరే, దీని గురించి కాసేపు మాట్లాడుకుందాం.
అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇంతకు ముందే మీకు చాప్టర్ 18లో చెప్పాను కదా, ఇది మన యొక్క స్టూడెంట్ అన్నటువంటి క్లాసు. ఈ యొక్క క్లాస్లో మనకి స్టాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలానే ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అలానే మనం స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ మెథడ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇంతకు ముందు మనం బుక్ అన్నటువంటి క్లాస్ని క్రియేట్ చేసాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ని ఉపయోగించి డాట్ అన్నటువంటి ఆపరేటర్ని ఉపయోగించి మనం ఈ విధంగా యాక్సెస్ చేసుకున్నాం అనమాట. అలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి స్టాటిక్ ప్రాపర్టీస్ని లేదా స్టాటిక్ మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మన యొక్క బుక్ అన్నటువంటి క్లాస్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ని ఇన్స్టెన్షియేషన్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. ఓకే, ఇంతకుముందే మనం వీటి గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, బుక్ డాట్ ఆథర్ అని రాశాను, అలానే బుక్ డాట్ గెట్ బుక్ నేమ్ అనేది రాస్తాను అనమాట. ఎందుకంటే అవి స్టాటిక్ ప్రాపర్టీస్, అలానే స్టాటిక్ మెథడ్స్ అనమాట. సో మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారు అనుకోనంటే, మీ దగ్గర ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ యొక్క క్లాస్కి సంబంధించి స్టాటిక్ ప్రాపర్టీస్, స్టాటిక్ మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఆ యొక్క క్లాస్ని ఉపయోగించవచ్చు. అలా కాకుండా అందులో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ లేదా ఇన్స్టెన్స్ మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ యొక్క ఆబ్జెక్ట్ని ఉపయోగించి అందులో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ని లేదా ఇన్స్టెన్స్ మెథడ్స్ని యాక్సెస్ చేసుకోగలరు అనమాట. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే, ఒక్కసారి ఈ యొక్క ఆబ్జెక్ట్ని మీరు బాగా గమనించండి. ఈ 3 మనం పంపించినవి, కాకపోతే ఈ యొక్క చివరిలో ఉన్నది మనం పంపించామా? మనం అసలు పంపించలేదన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఈ 3 మనం పంపించామన్నమాట. మరి ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రోటోటైప్ ఏంటి? సరే, దీని గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు వరకు మనం క్లాసెస్ని ఉపయోగించి ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది డిస్కస్ చేసాం. కాకపోతే మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, దీనికన్నా మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ లిటరల్ సింటాక్స్ని ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ఎందుకోసం అనుకోనంటే అది చాలా చాలా సింపుల్ అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ లిటరల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్ లిటరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క 3 డీటెయిల్స్ని రిప్రజెంట్ చేయడానికి 3 వేరియబుల్స్ని తీసుకున్నాం కదా. అలా కాకుండా మనం సింపుల్గా ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అంటే ఈ విధంగా కర్లీ బ్రాకెట్ ఓపెన్, కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మన యొక్క అడ్మిషన్ ఫామ్లో ఇది నేమ్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఇది కీ అనమాట. అలానే ఈ యొక్క నేమ్కి సంబంధించి ఈ పక్కన రాసింది వాల్యూ అనమాట. ఓకేనా, ఇది చూసే కదా ఇక్కడ మీరు ఇది వాల్యూ అని రాశారు. సో కాబట్టి సేమ్ ఇలానే మన యొక్క ఆబ్జెక్ట్లో రాసేస్తామన్నమాట. ఓకేనా, ఇది కీ, ఇది వాల్యూ, రెండింటిని సెపరేట్ చేస్తూ ఒక కాలమ్ పెడతామన్నమాట. ఓకేనా, దీనినే మనం ఏమంటాము అనుకోనంటే ఒక ప్రాపర్టీ అంటామన్నమాట. సో ప్రాపర్టీ అంటే కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ అనమాట, లేదా కీ వాల్యూ పేర్ అని అనుకోవచ్చు అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఫోను, అడ్రస్, దీనికి సంబంధించి ఇంకొక 2 ప్రాపర్టీస్ని ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీని సెపరేట్ చేయడానికి ఈ విధంగా ఒక కామా పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ తర్వాత ఒక కామా, ఈ ప్రాపర్టీ తర్వాత ఒక కామా, ఈ ప్రాపర్టీ తర్వాత ఒక కామా పెట్టాలా పెట్టకూడదని మీకు ఒక డౌట్ వస్తుంది అనమాట. నిజానికి మనం ఈ యొక్క చివరి ప్రాపర్టీ తర్వాత కామా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పెట్టడం వల్ల చాలా చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, వాటన్నిటి గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క చివరి ప్రాపర్టీలో మనం పెట్టినటువంటి కామాని మనం హ్యాంగింగ్ కామా లేదా ట్రైలింగ్ కామా అంటామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే ఆబ్జెక్ట్ లిటరల్స్ ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ని ఒక వేరియబుల్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి దీనిని ప్రింట్ చేశారనుకోండి, ఏం అవుట్పుట్ వస్తుందని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆ విధంగా క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ని స్టూడెంట్ అన్నటువంటి ఒక వేరియబుల్లో పెట్టాను, దానిని నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఒక్కసారి మన యొక్క అవుట్పుట్ని చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇంతకు ముందు మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఇది మనం స్టూడెంట్ అన్నటువంటి క్లాస్ని ఉపయోగించాం. కానీ ఇక్కడ మీరు చూడండి, డైరెక్ట్గా మన యొక్క ఆబ్జెక్ట్ లిటరల్ సింటాక్స్ని ఉపయోగించామన్నమాట. సరే, ఒక్కసారి దీనిని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. చూడండి, మనం పంపించినటువంటి ప్రాపర్టీస్ ఇందులో కనిపిస్తున్నాయి. అలానే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం కదా, ఈ యొక్క ప్రోటోటైప్ అన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ కూడా ఉందన్నమాట. నిజానికి మనం దీనిని పెట్టామా? పెట్టలేదు, కానీ ఇందులో కూడా ఇది మనకు ఉందన్నమాట. మీరు ఏ విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినా సరే ఈ విధంగా ఒక ప్రాపర్టీ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. సరే, అసలు ఈ యొక్క ప్రోటోటైప్ అన్నటువంటి ప్రాపర్టీ ప్రతి ఆబ్జెక్ట్కి ఎందుకు ఉంటుంది, ఎవరు పెడుతున్నారు అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఈ రెండింటిలో మీరు ఏమైనా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ఎ థింగ్,
విచ్ హ్యాజ్ స్టేట్ అండ్ బిహేవియర్ అని చెప్పుకోవచ్చు, లేదా సింపుల్గా ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అనేది ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అనమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ని చూడండి. ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఎన్ని కీస్ ఉన్నాయో నాకు చెప్పగలరా? టోటల్గా మనకి 3 కీస్ ఉన్నాయన్నమాట. నేము, ఫోను, అడ్రస్ అనేవి ఈ యొక్క 3 కీస్. సరే, ఇప్పుడు ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో నాకు చెప్పగలరా? ఈ యొక్క 3 వాల్యూస్. సురేష్ అనేది స్ట్రింగ్, తర్వాత ఇది ఒక నెంబరు, అలానే ఇది ఒక స్ట్రింగ్ అనమాట. సరే, ఇప్పుడు మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో నాకు చెప్పగలరా? ఇది కూడా మీరు చెప్పగలరా అనమాట. ఓకే, ఈ యొక్క కీ వాల్యూ పేరునే నేను ఒక ప్రాపర్టీ అంటాను అనమాట. సో ఇప్పుడు నాకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను ఏం చేశాను, ఈ విధంగా స్టూడెంట్ అన్నటువంటి ఒక వేరియబుల్లో పెట్టాను అనమాట. సో కాబట్టి ఇక్కడ నాకు స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందన్నమాట. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవే మనకు ఉన్నాయి అనమాట. వీటితో పాటు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, ప్రతి ఆబ్జెక్ట్లో కూడా మనకి ప్రోటోటైప్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటామని చెప్పాను. సరే, అయితే వీటితో పాటుగా ప్రతి ఒక్క ప్రాపర్టీకి కూడా కొన్ని ప్రాపర్టీ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, నిజానికి వీటి గురించి చాలా మందికి తెలియవు. కాకపోతే ప్రతి ఒక్క ప్రాపర్టీకి కూడా ఒక 3 ప్రాపర్టీ ఫ్లాగ్స్ ఉంటాయి అనమాట. రైటబుల్, ఎన్యూమరబుల్, అలానే కన్ఫిగరబుల్ అనమాట. ఓకేనా? అంటే ఈ విధంగా అనమాట. అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి, అంటే ఈ యొక్క వాల్యూ ఉంది కదా, ఈ యొక్క వాల్యూ ఏంటి? సురేష్. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అలానే ఈ యొక్క 2 ప్రాపర్టీకి సంబంధించి ఈ విధంగా ఇంకొక 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి మీకు కనిపించవన్నమాట, నిజానికి ఉంటాయి. తరువాత మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఈ విధంగా ప్రోటోటైప్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అలానే ప్రతి ప్రాపర్టీకి కూడా 3 ప్రాపర్టీ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే స్టూడెంట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇందులో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రతి ప్రాపర్టీ కూడా కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్ అనమాట. సరే, అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, కాకపోతే అది మీకు తప్పు చెప్తాను. ఆ తరువాత దానిని నేను కరెక్ట్ చేసి చెప్తాను అనమాట. సరే, ఇక్కడ మీరు చూడండి, ఇది కీ, అలానే ఇది వాల్యూ అనమాట. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి కీ అనేది ఎప్పుడు కూడా స్ట్రింగే అయి ఉండాలన్నమాట. ఓకేనా? జస్ట్ వినండి. అలానే ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాల్యూ అనేది ఏమైనా అవ్వచ్చు అనమాట. వాల్యూ కెన్ బి ఎనీథింగ్. అది స్ట్రింగ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, బూలియన్, నల్, అన్డిఫైన్డ్, బిగిన్, సింబల్, ఫంక్షన్, ఎరే, ఆబ్జెక్ట్, ఏమైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చివరిలో మీకు ఆబ్జెక్ట్ అని కూడా రాశాను అనమాట. అంటే వాల్యూ అనేది ఆబ్జెక్ట్ అని అవ్వచ్చు అనమాట. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, వాల్యూ అనేది ఏమైనా అవ్వచ్చు, కానీ కీ షుడ్ బి స్ట్రింగే అయి ఉండాలన్నమాట. ఓకే, ఇదే మనలో అందరూ తప్పుగా ఆలోచిస్తారనమాట. కీ అనేది స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, లేదా సింబల్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకే, మనలో చాలా మంది కీ షుడ్ బి స్ట్రింగ్ అనుకుంటారు అనమాట. కీ అనేది స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, లేదా సింబల్ అయినా అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ కీ అనేది గ్యారంటీ స్ట్రింగే అయి ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకోసం అనుకోవాలంటే 99.999% కూడా మనం స్ట్రింగ్సే ఉపయోగిస్తామన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, మరి ఇవి స్ట్రింగ్స్ కదా, వీటిని డబుల్ కొటేషన్లో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి. ఓకే, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, 3 ఆబ్జెక్ట్స్ నేను తీసుకున్నాను. ఒక్కొక్క ఆబ్జెక్ట్ని నాకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఛానల్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. నాకు జస్ట్ చెప్పండి, ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, అంతే కదా. నేము, సబ్స్క్రైబర్స్, అలానే అబౌట్ అని చెప్పేసి 3 ప్రాపర్టీస్ని తీసుకున్నాను అనమాట. సరే, ఇక్కడ ఇది చెప్పండి, పర్మిషన్స్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఇందులో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇది చెప్పండి, డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఇందులో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? ఏ ప్రాపర్టీస్ లేవన్నమాట, అంటే 0 ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అయితే ఏ ఆబ్జెక్ట్లో అయితే 0 ప్రాపర్టీస్ ఉంటాయో, లేదా ఏ ప్రాపర్టీస్ ఉండవో, దానినే మనం ఏమంటాము అనుకోనంటే ఎంప్టీ ఆబ్జెక్ట్ అంటామన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఇటువంటి ఆబ్జెక్ట్స్ ఎందుకోసం మనం క్రియేట్ చేస్తాం? అసలు ప్రాపర్టీసే లేవు కదా అని చెప్పేసి. నిజానికి ఇటువంటి ఆబ్జెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం. ప్రాక్టికల్గా మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఏ ఆబ్జెక్ట్లో అయితే ప్రాపర్టీస్ ఉండవో దానినే మనం ఎంప్టీ ఆబ్జెక్ట్ అంటామన్నమాట. అయితే ఇక్కడ మీకు బాగా గుర్తుంటే, ఇంతకు ముందే మనం ఇటువంటి ఎంప్టీ ఆబ్జెక్ట్ ఒకటి మనం క్రియేట్ చేసాం. ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్ అన్నటువంటి క్లాస్ని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, దానిని ప్రింట్ కూడా చేసామన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ విధంగా మనకు ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది అనమాట. సో మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ని ఉపయోగించి ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి 2 విధాలు అనమాట. ఒకటి వచ్చేసి ఈ విధంగా సింపుల్గా ఆబ్జెక్ట్ లిటరల్స్ ఉపయోగించి అందులో ఏం ప్రాపర్టీస్ పెట్టకపోతే అది ఎంప్టీ ఆబ్జెక్ట్ అవుతుంది. అలా కాకుండా న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామనుకోండి, ఈ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, మనకు ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, ఈ విధంగా క్రియేట్ చేసినటువంటి ఎంప్టీ ఆబ్జెక్ట్ని ఒక్కసారి ఎక్స్పాండ్ చేస్తున్నాను. చూడండి, ఇందులో ప్రాపర్టీస్ ఏమి లేవు.
అయినా సరే ఇంతకు ముందు మనం అనుకున్నటువంటి ఈ యొక్క ప్రోటోటైప్ అన్నటువంటి ప్రాపర్టీ ఇందులో ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే అందులో మనకి ఈ విధంగా ప్రోటోటైప్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సరే, ఇక్కడ మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా. అలా కాకుండా ఆబ్జెక్ట్ లిటరల్స్ అనుకోండి, సింపుల్గా ఈ విధంగా రాసి వచ్చానమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఆబ్జెక్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇలా సింపుల్గా రాసేస్తాను అనమాట. ఓకే, console.log ఎంటీ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి సేమ్ అలానే మనకు వస్తుంది. ఇందులో కూడా మనకి ప్రోటోటైప్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది అనమాట. సరే, అయితే మనకి ఎంటీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి రెండు విధాలు ఉన్నాయి కదా. ఈ రెండింటిలో ఏది ఉపయోగించాలి అంటే మనం అందరం కూడా ఈ యొక్క ఆబ్జెక్ట్ లిటరల్సే ఉపయోగిస్తాం అనమాట. ఎందుకోసం అనుకుంటే సింటాక్స్ పరంగా చూసుకోండి, ఇది మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అలానే పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ యొక్క ఆబ్జెక్ట్ లిటరల్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఈ కేసులో మనకి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఈ విధంగా న్యూ అని చెప్పేసి ఆబ్జెక్ట్ అని రాస్తామో ఈ యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి క్లాస్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో కాబట్టి కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి మనకి ఆబ్జెక్ట్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఇది కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లో మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ లిటరల్స్ ని ఉపయోగిస్తామన్నమాట. ఓకే, ఇంతకుముందు మనం ఏం చేసాం, ఈ యొక్క ప్రిమిటివ్ వేరియబుల్స్ ని తీసుకొని ఈ విధంగా ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం కదా, ఈ యొక్క ఆబ్జెక్ట్ ని ఉపయోగించి సేమ్ ఇదే అవుట్పుట్ ని మనం ప్రింట్ చేద్దాం అనమాట. అందుకోసం మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనేది మనకి తెలియాలన్నమాట. అయితే ఒక ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి రెండు విధాలు ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చేసి డాట్ ఆపరేటర్, అలానే ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క డాట్ ఆపరేటర్ను ఉపయోగించి ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని యాక్సెస్ చేస్తాను అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇది మన యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ కదా, ఈ విధంగా రాస్తాను అనమాట. console.log. ఓకే, టెంప్లెట్ లిటరల్స్ వాడాను అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా స్టూడెంట్ అని రాశాను, డాట్ అని పెడతాను అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా డాట్ అని పెడతామో ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్, ఇన్స్టెన్స్ మెథడ్స్, స్టాటిక్ ప్రాపర్టీస్, స్టాటిక్ మెథడ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. అదొక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే ఆ యొక్క ఆబ్జెక్ట్ కి దగ్గర ఈ విధంగా మీరు డాట్ పెడితే అందులో ఉన్నటువంటివన్నీ మీకు కనిపించాలన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు నేను నేమ్ అని పెట్టాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఈ యొక్క కీ ఉంది కదా, ఈ యొక్క కీకి సంబంధించినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈజ్ ఫ్రమ్. ఇప్పుడు నాకు అడ్రస్ కావాలనుకోండి ఏం చేస్తాను, మళ్ళీ స్టూడెంట్ డాట్ అడ్రస్ అని రాసేస్తాను అనమాట. ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క నేమ్ అనేది మన యొక్క కీ, అలానే అడ్రస్ అనేది మన యొక్క కీ అనమాట. సో ఇక్కడ మీరు కీ ఉపయోగిస్తే దానికి కరెస్పాండింగ్ గా ఉన్నటువంటి వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి సురేష్ ఫ్రమ్ పలాసస్ శ్రీకాకుళం అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్ గా నేను స్టూడెంట్ డాట్ నేమ్ అని రాశాను, ఇందులో ఉన్నటువంటి వాల్యూ నాకు వచ్చేస్తుంది, అది నాకు ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు ఏం చేసుకోవచ్చు అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూని, అంటే ఈ యొక్క వాల్యూని మీరు ఇంకెక్కడైనా ఉపయోగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారు అనుకుంటే ఒక వేరియబుల్ తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ని ఉపయోగించి ఇలా రాశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి వాల్యూ అంటే ఈ యొక్క నేమ్ కు సంబంధించినటువంటి కీలో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇందులోకి మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అనుకుంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూని డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవడానికి మన యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి కీని ఉపయోగించుకుంటాం అనమాట. సరే, అయితే ఇక్కడ మీరు ఏం చేశారు, నేమ్ అన్నటువంటి ఈ యొక్క కీని ఉపయోగించారు, అడ్రస్ అన్నటువంటి ఈ యొక్క కీని ఉపయోగించారు అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇలా రాస్తాను అనమాట. ఓకే, స్టూడెంట్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అని రాశాను అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి సిటీ అన్నటువంటి కీ ఇందులో ఉందా లేదనమాట. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సిటీ అని రాశాను అనమాట. సో నిజానికి మనకి ఏం రావాలి, ఎర్రర్ రావాలి, కానీ ఇక్కడ మీకు ఏమొస్తుంది అనుకోనంటే అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, యాక్సెసింగ్ ఏ ప్రాపర్టీ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఆబ్జెక్ట్ విల్ రిటర్న్ అన్డిఫైన్డ్ అనమాట. సో ఈ విధంగా మనకి రావడం వల్ల మనం ఏం చేయొచ్చు అనుకోనంటే మన యొక్క ఆబ్జెక్ట్ లో సిటీ అన్నటువంటి కీ ఉందా లేదనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏమని చెక్ చేస్తాం, ఒకవేళ అన్డిఫైన్డ్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి, మన యొక్క ఆబ్జెక్ట్ లో ఆ యొక్క కీ లేదని అర్థం. అంతే కదా, ఇక్కడ మీరు చూసుకుంటే సిటీ అన్నటువంటి కీ మన యొక్క ఆబ్జెక్ట్ లేదు. సో అది మనం చెక్ చేయాలి అనుకున్నట్టు ఏం చెక్ చేయొచ్చు, సింపుల్గా ఈ విధంగా చెక్ చేయొచ్చు కదా.
ఇఫ్ స్టూడెంట్ డాట్ సిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అన్డిఫైన్డ్ అనేది వచ్చింది అనుకోండి, అంతే కదా, మీరు చూసుకుంటే ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట. సో ఒకవేళ అన్డిఫైన్డ్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి అనుకోనంటే మన యొక్క ఆబ్జెక్ట్లో సిటీ అన్నటువంటి కీ అనేది లేదనమాట. అందుకోసం సింపుల్గా ఏం రాస్తాను అనుకోండి, ఈ విధంగా రాస్తాను అనమాట, సిటీ కీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అని రాశాను అనమాట సింపుల్గా. ఓకే, అలా కాని పక్షంలో నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేస్తారనుకోండి, ఇక్కడ మీరు చూడండి సిటీకి ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అని వచ్చింది అనమాట. అలా కాకుండా ఒకవేళ నేను ఇక్కడ సిటీ అని రాసి ఓకే ఏ విధంగా రాశాను అనుకోండి, ఇప్పుడు చూడండి అందులో ఉన్నటువంటి వాల్యూ వస్తుంది అనమాట. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఆబ్జెక్ట్లో ఒక కీ ఉందో లేదో చెక్ చేయడానికి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఏ విధంగా అప్డేట్ చేయాలో చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందు మనం ఈ యొక్క ఫోన్ అన్నటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూని డైరెక్ట్గా ఇంకొక కొత్త వాల్యూ పెట్టేసి ఈ విధంగా అప్డేట్ చేస్తాను అనమాట. కానీ ఇప్పుడు మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫోన్కి సంబంధించినటువంటి వాల్యూని మనం ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో అందుకోసం మనం సింపుల్గా ఏం చేస్తాం అనుకోనంటే మన యొక్క డాట్ నోటేషన్ ఉంది కదా, ఆ యొక్క డాట్ నోటేషన్ ఉపయోగిస్తాం అనమాట. స్టూడెంట్ డాట్ ఫోన్ అని రాస్తాను, రాసి ఇందులో మనం ఏదైతే కొత్త వాల్యూ పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూని పెట్టేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకున్నట్టు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే, స్టూడెంట్ డాట్ ఫోన్ అని రాశాను అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే చూడండి నేను కొత్తగా రాసినటువంటి ఫోన్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఈ విధంగా రాసేస్తాం. అలా కాకుండా ఇందులో ఏదైనా ఒక వాల్యూ పెట్టాలి అనుకోనంటే ఈ విధంగా అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఏదైతే కొత్త వాల్యూ పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూని పెట్టేస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్లోకి ఒక కొత్త ప్రాపర్టీని ఏ విధంగా యాడ్ చేయగలం అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మన యొక్క ప్రిమిటివ్ వేరియబుల్ని ఉపయోగించామనుకోండి ఏం చేస్తాం, ఈ విధంగా ఒక కొత్త వేరియబుల్ని తీసుకుంటాం అనమాట. కానీ మన యొక్క ఆబ్జెక్ట్స్లో అలా కాదు, డైరెక్ట్గా మన యొక్క ఆబ్జెక్ట్లోనే ఆ యొక్క కొత్త ప్రాపర్టీని యాడ్ చేసేయచ్చు. అలా కాకుండా డాట్ నొటేషన్ ఉపయోగించి కూడా ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేయొచ్చు అనమాట. సరే, అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే నా యొక్క జెండర్ ఉంది కదా, ఈ యొక్క జెండర్ని పెడుతున్నాను అనమాట. సరే, ఇప్పుడు మీరు చూడండి ఇంతకుముందు మీకు ఈ యొక్క ట్రైలింగ్ కామా లేదా హ్యాంగింగ్ కామా గురించి చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు లేదు అని అనుకుందాం. ఇక్కడ ఈ విధంగా లేకపోయి ఉంటే ఇప్పుడు నేను ఈ విధంగా ఒక కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేసుంటే అప్పుడు నేను ఏం చేయాల్సి వచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా యాడ్ చేశాను అనుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఎర్రర్ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకుంటే ఇంతకు ముందు నేను ఇక్కడ కామ పెట్టలేదు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కామ పెట్టాను అనుకోండి, అప్పుడు చూసారా ఇది నాకు కరెక్ట్గా వర్క్ అయింది అనమాట. అంటే ఇక్కడ మీకు ఏం జరిగింది, ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేసినప్పుడు ఒకవేళ ఇక్కడ నేను ఇంతకుముందు కామ పెట్టకపోయి ఉంటే ఇక్కడ కామ పెట్టాల్సి వచ్చేది, ఆ తర్వాత దీని కింద ఒక ప్రాపర్టీని యాడ్ చేయాల్సి వచ్చేది అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనం 2 లైన్లో అప్డేట్ చేస్తున్నాం అంతే కదా. ఇక్కడ కామ పెడుతున్నాం, ఇక్కడ ఒక కొత్త ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాం అనమాట. అలా కాకుండా ఇంతకు ముందే ఇక్కడ ఈ విధంగా కామ పెట్టేసి ఉంటే జస్ట్ 1 లైన్లోనే మనం యాడ్ చేయాల్సి వచ్చేది కదా. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అనమాట. ఒకటి, 2 లైన్లో మనం అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలానే మనం మన యొక్క ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు గిట్ అనేటువంటి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ వాడతాం అనమాట. అక్కడ మనం డిఫరెన్షియేషన్ లో చూసినప్పుడు కూడా 2 లైన్లో డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా హ్యాంగింగ్ కామర్స్ ఉపయోగించామనుకోండి కేవలం 1 లైన్లోనే డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సరే, ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా జస్ట్ గుర్తుపెట్టుకోండి, హ్యాంగింగ్ కామర్స్ లేదా ట్రైలింగ్ కామర్స్ ఉపయోగించడం చాలా చాలా మంచిది అనమాట. అయితే మీరు ప్రెటియర్ ఉపయోగించారనుకోండి ఆటోమేటిక్గా మీరు రాయకపోయినా జస్ట్ సేవ్ చేసినప్పుడు ఈ యొక్క ట్రైలింగ్ కామా అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అందుకోసమే ఇటువంటి ప్రెటియర్ లాంటి టూల్స్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సరే, ఇక్కడ మీరు చూసుకుంటే నేనేం చేశాను, ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్లోకి డైరెక్ట్గా ఒక ప్రాపర్టీని యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మన యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ని ఆల్రెడీ ప్రింట్ చేసాం కదా, చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ యొక్క జెండర్ అన్నటువంటి ప్రాపర్టీ అనేది వచ్చింది అనమాట. అయితే ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్గా ఇలా యాడ్ చేశాను కదా. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అనుకోనంటే స్టూడెంట్ డాట్ మీరు ఏదైతే కొత్త ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ కదా, సో ఈ విధంగా ఇచ్చేసి మీరు ఏదైతే వాల్యూ పెట్టాలనుకుంటున్నారో ఆ యొక్క వాల్యూని ఈ విధంగా పెట్టేస్తామన్నమాట. ఓకే, ఒక్కసారి ఇప్పుడు నేను ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాను.
ఓకే. సో, ఈ విధంగా పెట్టినా సరే మన యొక్క ఆబ్జెక్ట్ అనేది అప్డేట్ అయిపోతుందనమాట. ఇక్కడ మీరు చూడండి మనం పెట్టినటువంటి కొత్త ప్రాపర్టీ అనేది వచ్చిందనమాట. ఓకేనా? ఓకే. సో, గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆబ్జెక్ట్‌లోకి ఒక కొత్త ప్రాపర్టీ పెట్టాలి అంటే డైరెక్ట్‌గా మన యొక్క ఆబ్జెక్ట్‌లో పెట్టొచ్చు. లేదా ఈ విధంగా డాట్ నోటేషన్ ఉపయోగించుకోవచ్చనమాట. అలానే స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఉపయోగించి కూడా ఒక కొత్త ప్రాపర్టీని మనం ఆబ్జెక్ట్‌లో పెట్టుకోవచ్చనమాట. సరే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీస్‌ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది మనం చెక్ చేద్దాం. సరే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా! ఈ యొక్క జెండర్ అన్నటువంటి ప్రాపర్టీని నేను ఇప్పుడు డిలీట్ చేస్తాననమాట. ఓకే. అందుకోసం ఏమీ లేదు సింపుల్‌గా ఈ విధంగా డిలీట్ అన్నటువంటి ఈ యొక్క కీవర్డ్ ఉపయోగిస్తాం. మనం ఏదైతే ప్రాపర్టీని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఈ విధంగా రాస్తామనమాట. ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్‌లో జెండర్ అన్నటువంటి ప్రాపర్టీని నేను డిలీట్ చేస్తున్నాను అని చెప్తున్నామనమాట. సో, అప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకుంటే ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది డిలీట్ అయిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు ఒక్కసారి నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క లాస్ట్‌లో నాకు జెండర్ అనేది ఉందా? లేదనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ దీనిని నేను డిలీట్ చేశాననమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెండర్ అని ఇలా వాడారనుకోండి. ఇక్కడ మీకు ఏమొస్తుందో చెప్పగలరా? అన్‌డిఫైన్డ్ వస్తుందనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ నేను ఈ యొక్క ప్రాపర్టీని డిలీట్ చేశాను కాబట్టి ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్‌లో జెండర్ అనేటువంటి ప్రాపర్టీ లేదు కాబట్టి లేనటువంటి ప్రాపర్టీని మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు మనకి అన్‌డిఫైన్డ్ అనేది వస్తుందనమాట. అంతే సింపుల్. సో, ఫైనల్‌గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే మన అవసరం కోసం కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసాం. అంతే కదా! స్టూడెంట్‌కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. అలా కాకుండా మన యొక్క ఫ్రంట్ ఎండ్ అలానే బ్యాక్ ఎండ్‌కి సంబంధించి చాలా చాలా చేయడానికి మన యొక్క బ్రెండనిచ్ అండ్ వాళ్ళ యొక్క టీమ్ వచ్చేసి చాలా రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్‌ని మన కోసం ఇచ్చారనమాట. వాటిని మనం ఏమంటాం అనుకోనంటే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అంటామనమాట. ఇంతకు ముందే వీటి గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసాం. ఓకే. ఇంకొకసారి వాటిని చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క ఎండీఎన్‌లోకి నేనొచ్చాను. ఇక్కడ చూడండి స్టాండర్డ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్సే. ఓకే. ఇక్కడ చూడండి ఫండమెంటల్ ఆబ్జెక్ట్స్. ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్ కన్‌స్ట్రక్టర్ వాడాం కదా! అదే ఇదనమాట. అలానే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా! ప్రతి ఒక్క ప్రిమిటివ్ డేటా టైప్‌కి కూడా కరెస్పాండింగ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇది మన యొక్క బూలియన్‌కి సంబంధించిందనమాట. అలానే ఇది మన యొక్క సింబల్‌కి సంబంధించి. అలానే చాలా రకాలైనటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ మన కోసం ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడండి నంబర్, బిగ్ ఇంటు, మ్యాథ్, డేట్ అలానే స్ట్రింగ్‌కి సంబంధించి ఈ విధంగా మనకి చాలా రకాలైనటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. మీరు సింపుల్‌గా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే అందులో ఉన్నటువంటి ఇన్‌స్టెన్స్ ప్రాపర్టీస్, ఇన్‌స్టెన్స్ మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి కోసం మనం ఈ విధంగా ఒక ఇన్‌స్టెన్స్‌ని క్రియేట్ చేసి డాట్ పెట్టి అందులో ఉన్నటువంటి ఇన్‌స్టెన్స్ ప్రాపర్టీస్‌ని, ఇన్‌స్టెన్స్ మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకుంటాం. అలా కాకుండా అందులో ఉన్నటువంటి స్టాటిక్ ప్రాపర్టీస్‌ని, స్టాటిక్ మెథడ్స్‌ని ఉపయోగించడానికి డైరెక్ట్‌గా ఆ యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్‌ని లేదా మీరు జావా బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినట్లయితే డైరెక్ట్‌గా ఆ యొక్క క్లాస్‌ని ఉపయోగించుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. సో, జావా స్క్రిప్ట్‌లో మన యొక్క క్లాస్‌నే సింపుల్‌గా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అని పిలుస్తున్నారనమాట. ఓకే. ఓకే. ఇక్కడ మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క స్ట్రింగ్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేశాననమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క స్ట్రింగ్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి కన్‌స్ట్రక్టర్ అందులో ఉన్నటువంటి స్టాటిక్ మెథడ్స్ అంటే వీటిని మనం డైరెక్ట్‌గా స్ట్రింగ్ అన్నటువంటి క్లాస్‌ని ఉపయోగించి యాక్సెస్ చేసుకోగలమనమాట. అలానే ఇందులో చూడండి మనకి చాలా రకాలైనటువంటి ఇన్‌స్టెన్స్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. వీటినన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చనమాట. ఓకే. ఇందులో ఒకటి మనం ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి టు అప్పర్ కేస్ అనేటువంటి ఒక మెథడ్‌ని ఇంతకు ముందే మనం వాడామనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దానిని నేను ప్రింట్ చేస్తున్నాననమాట. ఇక్కడ నాకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఈ విధంగా వస్తుంది. అంటే ఇందులో నేను ఏమైతే రాసానో అదే వస్తుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూని నేను అప్పర్ కేస్‌లోకి మార్చాలనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను? ఈ యొక్క వేరియబుల్ ఉంది కదా! ఈ యొక్క వేరియబుల్‌ని ఉపయోగించుకుంటాను. అంతే కదా! సో, ఇక్కడ నేను డాట్ అని రాస్తాననమాట. ఇక్కడ నేను డాట్ అని రాసినప్పుడు నాకేం జరిగింది? అందులో ఉన్నటువంటి స్టాటిక్ మెథడ్స్ అలానే స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏవైతే స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో, మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఒక బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఉంది అని అనుకోండి. ఈ విధంగా పెట్టారనుకోండి. అందులో ఉన్నటువంటివన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకునంటే టు అప్పర్ కేస్. ఓకే. ఇక్కడ మీకు అదే కదా ఉంది. ఇక్కడ మనం అదే కదా చూసాం. ఇక్కడ మీరు చూడండి టు అప్పర్ కేస్ అనేటువంటి మెథడ్ ఉందన్నమాట. సో, ఇది మెథడ్ కదా! సో, కాబట్టి నేను ఏం చేశాను అనుకుంటే ఈ విధంగా రాశానన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నాకేం జరుగుతుంది? ఇందులో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది నాకు అప్పర్ కేస్‌లోకి మారిపోయి నాకు ఇక్కడ అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. ఓకే. ఒక్కసారి మన యొక్క అవుట్‌పుట్‌ని చెక్ చేద్దాం.
ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది అప్పర్ కేసులోకి మారిపోయింది అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఇది మన యొక్క ప్రిమిటివ్ డేటా టైప్ అంతే కదా, ఇది ఒక స్ట్రింగ్. మరి దాని మీద నేను డాట్ అన్నటువంటి ఆపరేటర్ను ఉపయోగించి అందులో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ మెథడ్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను, మరి ఇది కూడా ఒక ఆబ్జెక్టేనా అని మీకు ఒక డౌట్ రావాలి అంతే కదా. ఎందుకోసం అనుకోనంటే ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసిన తరువాత అందులో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోగలం అంతే కదా. మరి అటువంటప్పుడు ఇది కూడా ఒక ఆబ్జెక్టే కదా అని మీరు అనుకోవచ్చు అనమాట. నిజానికి ఇది మన యొక్క ప్రిమిటివ్ డేటా టైపే, కానీ ఈ యొక్క ఆపరేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ యొక్క ఆపరేషన్ జరిగినంత వరకు టెంపరరీగా ఇది మనకి ఆబ్జెక్ట్ కింద మారుతుంది అనమాట. జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అనుకోనంటే మనకి తెలియకుండే ఈ యొక్క స్ట్రింగ్ కి సంబంధించినటువంటి కరస్పాండింగ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఈ యొక్క స్ట్రింగ్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ లోకి మార్చేస్తుంది అనమాట. జావా స్క్రిప్ట్ ఇంటర్నల్లీ ర్యాప్స్ ద ప్రిమిటివ్ ఇన్ ఏ కరస్పాండింగ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఆపరేషన్ అనమాట. ఆ యొక్క ఆపరేషన్ జరిగినంత వరకు ఈ యొక్క ప్రిమిటివ్ అనేది ఆబ్జెక్ట్ కింద మారుతుంది అనమాట. దీనినే మనం ఏమంటాం అనుకోనంటే ఆటో బాక్సింగ్ అంటాం అనమాట. అంటే మనకి తెలియకుండా ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఆర్ అనేటువంటి వేరియబుల్లోకి హెల్లో అనేటువంటి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ లో, ఈ యొక్క స్ట్రింగ్ అనేటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ లో మనకి లెంత్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే అదేంటది ఇన్స్టెన్స్ ప్రాపర్టీ కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెన్స్ మెథడ్స్ అనమాట. అలా కాకుండా ఇక్కడ మీరు చూడండి ఇన్స్టెన్స్ ప్రాపర్టీ, లెంత్ అనేటువంటి ఇన్స్టెన్స్ ప్రాపర్టీ ఉందన్నమాట. అందుకోసం ఇక్కడ నేను దాన్ని యాక్సెస్ చేసుకోగలిగాను. కాకపోతే ఇదేంటి మన యొక్క ఆబ్జెక్ట్ మీద వాడుతున్నాం, సో కాబట్టి ఇంటర్నల్ గా ఇది జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏం జరుగుతుంది అనుకోనంటే మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ అనేది ఈ విధంగా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ను ఉపయోగించి ఇలా క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ప్రాపర్టీని ఈ విధంగా యాక్సెస్ చేస్తుంది. ఫైనల్ గా ఈ యొక్క టెంపరరీ వేరియబుల్లోకి నల్ పెట్టేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి తెలియకుండానే జరుగుతుంది అనమాట. మీకు అందుకోసమే చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ లో 99% కూడా ఆబ్జెక్ట్సే ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి కోసం డాట్ ఆపరేటర్ ఉపయోగించాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ ని ఉపయోగిద్దాం. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్స్ పార్ట్ 1కి సంబంధించి మొత్తం కోడింగ్ చేసిన తరువాత నేను ఒక చిన్న తప్పు చేశానని నాకు అర్థమైంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఇందులో రాసినటువంటి కోడ్ అంతా కూడా మన యొక్క బేస్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ యొక్క బేస్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి script.js ఫైల్ నేను రాసేసాను అనమాట. నిజానికి నేను ఇక్కడ ఏం చేయాల్సింది అనుకోనంటే ఆబ్జెక్ట్ పార్ట్ 1 అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్గా ఓకే దీనినే కాపీ పేస్ట్ చేస్తున్నాను అనమాట. నా యొక్క బేస్ ఉంది కదా, బేస్ని కాపీ చేశాను, పేస్ట్ చేస్తున్నాను. దీనిని నేను ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ పార్ట్ 1 అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు నా యొక్క ఆబ్జెక్ట్స్ పార్ట్ 1కి సంబంధించి ఈ యొక్క కోడ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసామన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క బేస్ ఉంది కదా, ఈ యొక్క బేస్కి సంబంధించి ఈ యొక్క ఇది ఏదైతే ఉందో ఇది తీసేసి జస్ట్ ఈ విధంగా రాసేస్తున్నాను అనమాట. వెల్కమ్ టు సింపుల్గా ఇలా రాసేస్తాను అనమాట, వెల్కమ్ టు సురేష్ టెక్స్ అని చెప్పేసి. ఓకే, ఇంతకుముందు మనకి ఈ విధంగా ఉండేది అనమాట బేస్. కాకపోతే నేను ఆబ్జెక్ట్స్ పార్ట్ 1 చెప్పినప్పుడు బై మిస్టేక్ ఈ యొక్క బేస్కి సంబంధించిన దాంట్లో రాశాను అనమాట. ఓకేనా, సో మీరు ఏం చేస్తారు అనుకోనంటే సింపుల్గా ఆబ్జెక్ట్స్ పార్ట్ 1 అని చెప్పేసి క్రియేట్ చేసి అందులో ఈ యొక్క కోడ్ అంతా రాసుకుంటారు అనమాట. ఓకే ఓకే, చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.